జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నీటి సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ స్లేవజోజి, ఎంపీడీఓ ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో ఉన్న చెరువుల స్థితిగతులపై, వాటి నిర్వహణ, చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కుక్కల మాధవరావు పాల్గొన్నారు. ఆక్రమణకు గురైన చెరువులపై ఆరా తీశారు. చెరువుల అభివృద్ధి, నీటి నిల్వలు, చేయాల్సిన పనులు, పూడికతీతలు, జాతీయ గ్రామీణ ఉపాధిలో చేస్తున్న పనుల వంటి అంశాలను అధికారుల దృష్టికి నీటి సంఘాల సభ్యులు తీసుకువచ్చారు. మండలంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గ్రామంలో చెరువులలో నీటి నిల్వలు పెంచడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలియజేశారు. పంచాయతీరాజ్ పరిధిలో 36 చెరువులు ఉండగా పంచాయతీరాజ్ పరిధిలో 45 చెరువులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అభివృద్ధి చేయాల్సిన చెరువుల గురించి ఏమైనా చేయాల్సి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మీడియాతో కోరారు. ఉత్తర్వుల ప్రకారం కలెక్టర్ గారి సూచనల మేరకు 6వ తారీఖున ఎంపీడీఓ కార్యాలయంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగినది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే కాన్సెప్ట్ని ప్రభుత్వం వారు తలపెట్టి ఉన్నారు. దర్మిలా నిన్న 6వ తారీఖున నీటి సంఘాల అధ్యక్షులతోనూ, మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్లు అందరితో నిన్న ఎంపీడీ హౌస్లో మీటింగ్ పెట్టి వారి యొక్క చెరువుల యొక్క ఉన్న విశేషాలను పరిశీలించి దాని మీద ఏమేమి డెవలప్మెంట్ చేయాలి దాని ఉద్దేశంతో నిన్న సూచనలు ఇవ్వడం జరిగింది. నిన్న ఇచ్చిన సూచనల ప్రకారం ఈరోజు దానికి ఆ చెరువు యొక్క వాటర్ లెవెల్ పెంచడానికి ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎస్టిమేట్స్ ఏ విధంగా వేయాలని ఎన్ఆర్ఐజెస్ ద్వారా, తర్వాత మన పిఆర్ అది పంచాయతీరాజ్ ద్వారా, తర్వాత మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారు ఈరోజు ఈవినింగ్ లోపల ఎస్టిమేషన్ పంపించమని ఉన్నారు. కాబట్టి ఈరోజు నీటి సంఘాల అధికారులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, విఆర్ఓస్కి, తర్వాత మన పార్టీ నాయకులకి అందరికి తెలియపరిచి కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశాము. ఈరోజు మేము మన జంగారెడ్డిగూడెం మండలంలో పంచాయతీరాజ్ ట్యాంక్స్ వచ్చేసి మొత్తం 36 ఉన్నాయి, ఇరిగేషన్ ట్యాంక్స్ వచ్చేసి 45 ఉన్నాయి. వీటన్నిటి మీద ఈ ట్యాంక్స్ మీద ఏ విధంగా గట్లు కట్టేవాళ్ళు, తర్వాత దూరపడక కానీ అలాంటివి కాజువే కానీ అలాంటివన్నీ ఏమైనా ఆక్రమణ జరిగితే కానీ వాటిని తొలగించేసి వాటిని ప్రపోజ్ చేసి వాటిని లెవెల్ చేయడానికి వాటర్ ఏ విధంగా పెంచాలనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేసి జరిగింది. ఈవినింగ్ లోపు ఎస్టిమేషన్ తయారు చేసి ఇరిగేషన్ ఎన్ఆర్ఐజెస్ ద్వారా మేము కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాము. ఇంకేమైనా మీ ఊర్లో కనుక ఏమైనా పబ్లిక్ కానీ రైతులు కానీ ఇంకా డెవలప్మెంట్ ఏమైనా చేయాలని కోరుకుంటే కనుక మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మాకు కానీ తెలియపరిస్తే ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన జంగారెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఏర్పాటు చేసినటువంటి నీటి యొక్క భద్రత గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీరందరి యొక్క సహాయ సహకారాలతో గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే మన చెరువులు ఇరిగేషన్ పరిధిలో కావచ్చు, అలాగే మన ఎరగాల రిజర్వాయర్ సంబంధించి కావచ్చు, ఉన్నటువంటి మన జంగారెడ్డి మండలంలో సుమారుగా 12 చెరువులు ఉన్నాయండి. మన చైర్మన్లు ఉన్నారు. అలాగే అవి కాకోకుండా రిజర్వాయర్కి సంబంధించి 3 ఆయకట్లు ఉన్నాయండి. పొట్లగట్టుగూడెం, గురవాయిగూడెం, లక్కవరం. మరి ఏదైతే నిన్న మన చింతలపూడి శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల అనుసారం గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా డెవలప్ జరగాలి, నీటి యొక్క నిల్వలను పెంచినట్టయితే భూగర్భ జలాలు మనకు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీటి కొరత అనేది చాలా తీవ్రంగా ఏర్పడుతూ ఉంది. కాబట్టి అలాంటి కొరత లేకోకుండా ఉండి భూగర్భ జలాలు ఎప్పుడైతే పెరుగుతాయో వ్యవసాయ యంత్రాంగం అంతా కూడా బాగుంటుంది. వ్యవసాయం ఎప్పుడైతే బాగుంటుందో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఈ యొక్క అధికారులు ఏదైతే చెప్తున్నారో సూచనలు అన్ని కూడా పాటించి చెరువులను మనం డెవలప్మెంట్ చేసుకుని ఇది మన ఎన్ఆర్జీఎస్ నుంచి కావచ్చు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఏ రకమైన సరే మన చెరువులను డెవలప్ చేసుకుని మన రాష్ట్ర యొక్క అభివృద్ధికి మన అందరూ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు. ఈ నెల 6వ తారీఖు నుంచి జూలై 14 వరకు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అని ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందండి. దీంట్లో భాగంగా మనకి ఏవైతే చెరువులు ఉన్నాయో ఈ చెరువులన్నిటినీ మరమ్మతులు, ఆ చెరువులకు వచ్చే కాలువలు, దాని మీద ఏమన్నా స్లూయిస్లు అవి పోతే వాటిలన్నిటికీ మరమ్మతులు చేపట్టడానికి మరియు అక్కడ ఉన్న భూగర్భ జలాలు పెంపుదల చేయడానికి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టడం జరిగిందండి. ఇదంతా కూడా 100 రోజుల ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఏంటంటే మన నీటి సంఘాలను కూడా సమన్వయం చేసుకొని తర్వాత మన ఎన్ఆర్జీఎస్ లో వర్క్స్ ఏమన్నా ఉంటే ప్రపోజల్ పెట్టమన్నారండి. అది ఇరిగేషన్, దీంట్లో నీటి సంఘాలు మన పిఆర్ లో వచ్చి ఎన్ఆర్జీఎస్ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకుని వర్క్స్ ప్రపోజల్స్ పంపించమన్నారండి. దీని మీద మన కలెక్టర్ గారు వర్క్ ప్రపోజల్స్ ఈ రోజు సాయంకాలంలోగా రావాలన్నారు. దాని మీద మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో
ఆఫీస్లో మన నీటి సంఘం వాళ్ళతోనూ వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్స్ తీసుకుని ఈరోజు సాయంకాలంలోగా మేము కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది.